మార్చి నీ దుఃఖాన్ని కొట్టివేసి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు సంతోషంగా ఉండడమే దేవుని ఇష్టమై ఉన్నది. శ్రమలో కానీ కష్టంలో కానీ నీ ఆత్మీయ పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి. దేవుని పాదాలు పట్టుకొని అప్పుడు మనం కాదు నిలబడేది, దేవుని పట్టుకుంటే, దేవుని ఆశ్రయిస్తే, వినయముతో తగ్గింపుతో సరి చేసుకుంటే, దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే చేయబట్టి నిలబెడతాడు కదా. పేతురు మునిగిపోతున్న సమయంలో విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు అడుగుపెట్టి ముందుకు నడిచినాడు కొంత దూరం. అంతలోనే అల్ప విశ్వాసం వచ్చింది. ఆ సముద్రాన్ని అలలను చూసి, ఆ గాలి తుఫాన్లను చూసి భయం వచ్చేసింది. అల్ప విశ్వాసం చూసింది. మునిగిపోతూ ఉంటే దేవుడు ఏం చేసినాడు? ప్రభు ఆదుకో అంటే వెంటనే చేయబట్టి ఆదుకున్నాడు కదా. కానీ మునిగిపోతూ ఉంటే మునిగిపో అని దేవుడు చెప్పినాడా? లేదు. పడిపోయిన వారిని లేపేది దేవుడు, నిలబడి ఉన్న వారిని కూలగొట్టేది మనుషుల పని. కానీ పడిపోయిన ఉన్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీకన్నట్టు నాకన్నట్టు దేవుడు ఉన్నాడు మనకు. ఆయన సమస్తమై ఉన్నాడు, ఆయనే దిక్కై ఉన్నాడు, ఆయన ఆశ్రమై ఉన్నాడు. అంత పెద్ద దేవుని మనము సేవిస్తున్నాం కాబట్టి దేవుని మనం పొందుకోవడమే ధన్యకరం, గొప్ప రక్షణ అనే దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక దేవుడు చెప్పినట్టు జీవించాలి. దేవునికి లోబడ కీర్తనలు 32:7 నా దాగుచోటు నువ్వే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. కాబట్టి నా దాగుచోటు దేవుడే, నన్ను దాచేది దేవుడే, నా సర్వం సమస్తం దేవుడే అని నీ మనసు అంతా దేవుని మీద పెట్టినప్పుడు, నీ దృష్టి అంతా దేవుని మీద పెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఎవని మనసు ఆయన మీద, ఎవరి మీద, దేవుని మీద అనుకుంటుందో దేవుడు వాని పూర్ణ శాంతిగా మార్చేస్తాడు. అంత గొప్ప మంచి సమాధానం ఇచ్చేస్తాడు. కాబట్టి దానియేలు 9వ అధ్యాయం 22-23లో దానియేలు నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి తిని, దేవుడు అంటాడు. నీకు ఆలోచన గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చినాను అంటాడు. తర్వాత నీవు బహు ప్రియుడవు,